శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. సింహరాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదము కలిసి సింహరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 2, అగౌరవము 2 ఉంది. సరే, ఆదాయము తక్కువ ఉంది, వ్యయము ఎక్కువ ఉంది అంటే ఏదో ఉన్నతమైనటువంటి వాటికి ఖర్చు పెడతారు అనేటువంటిది ఉండాలి. ఎప్పుడూ కూడా ఆచారాలు పాటించటం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు గౌరవము అనేటువంటిది పొందుతారు. సమాజములో మంచి గౌరవమైనటువంటి స్థానములో నిలబెట్టడం జరుగుతుంది ఈ రాశి వాళ్లను. వీళ్ళు మాట్లాడేటువంటి మాటకు విలువనిచ్చేటువంటి విధముగా సమాజంలో వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది గాక. చాలా వరకు గృహలాభం, ఇల్లు కట్టించడము కానీ కొనడము కానీ జరుగుతుంది గాక. అలాగే ధనలాభము కూడా ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉండినా దానికి 2 3 సంపాదన కూడా ఉంటుంది. సంపాదనకు తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది గాక. మరి ఖర్చు కావాలి అంటే ఏదో ఒక రకంగా సంపాదించాలి, ఉంటుంది, వస్తుంది. భోజన సౌఖ్యం, సమయానికి భోజనం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం. స్త్రీ సౌఖ్యం అంటాడు. శుభకార్యాలలో జయము కలుగుతుంది. ఎప్పటి నుంచో కావాలి కాలేదు అని మానసికంగా బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా శుభకార్యము జయం కలుగుతుంది. ప్రయాణ లాభం, ఎక్కడికి ప్రయాణమైనా లాభము పొందేటువంటి విధంగానే ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. మంచి సినిమాలు చేయటం జరుగుతుంది, ప్రశంసలు అందుకుంటారు గాక. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. ఇక కోర్టు పరమైనటువంటివి ఏమైనా సంబంధించినటువంటివి ఉంటే కొంతవరకు మీకు వాయిదాలు పడి మీకు అనుకూలముగానే వస్తుందిలే అనేటువంటి భావన కలిగేట్టుగానే ఉంటుంది. సూచన అప్పుడే తెలిసిపోతుంది వాయిదా పడినా కూడా. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి చాలా యోగవంతంగా ఉన్నది, వెళ్ళొచ్చు. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి, సఫలీకృతులు అవుతారు, ఏమీ ఇబ్బంది ఉండదుగాక. అన్ని రకాల యోగంగానే ఉన్నది అందరికీ కూడా. విపరీత రాజయోగం అనేటువంటిది సంవత్సరము చివరిలో మీకు రావటం జరుగుతుంది. ఒక రకంగా అది కూడా యోగవంతమే.
రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది, విపరీత రాజయోగం అని. అందుకని ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాలు చూసుకోండి. ఇంకా మంచి ఇది జరగాలి అనుకునేటువంటి వాళ్లకు పార్వతీ పరమేశ్వరులను శివారాధన చేయండి, మీకు చాలా వరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావడము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండిన అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి. పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరము. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, ఉన్నట్టుండి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది, అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము కానీ, ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు మీదే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.